నడు 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 తొందర నడు నడవండి అమ్మ, తొందరగా పోదాం, ట్రైన్ వెళ్ళిపోతుంది. అమ్మయ్య, ట్రైన్లో ఎక్కేసాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నా చెప్పలే కదా. వందే భారత్ ట్రైన్లో తిరుపతి వెళ్తున్నాం. ఫ్యామిలీ అంతా కలిసి ఫస్ట్ టైం వందే భారత్లో వెళ్తున్నాం. వావ్, మార్నింగ్ 6:30 అవుతుంది. అది చూడండి. ఈ సీన్ని వీడియోల కంటే రియల్గా చూస్తే ఒక కిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పొలాలు, చల్ల చల్లగా వాతావరణం, అందులో పొగమంచు, అబ్బా సీన్ అదిరిపోయింది ఫ్రెండ్స్. పొగమంచు ఎంతలా కప్పేసిందో చూడండి, దూరంగా ఉన్నాయి, అసలు కనిపించడమే లేదు. వందే భారత్ ట్రైన్లో జర్నీ చాలా బాగుంది ఫ్రెండ్స్. స్మూత్గా చాలా బాగుంది. అసలు మన ట్రైన్లో కూర్చున్నామన్న ఫీల్ కూడా కలగట్లేదు. వందే భారత్లో ఒక్కసారి ట్రై అయ్యండి ఫ్రెండ్స్. ఇంచుమించు 123 స్పీడ్తో ఉంది. 7:30 అవుతుంది ఫ్రెండ్స్ టీ టైము. ఇందులో మనకి ఇన్స్టంట్ మసాలా టీ పొడి ఒకటి, తర్వాత బిస్కెట్స్ ఇచ్చారు ఓట్స్ది. ఈ పొడిని మన వేడి నీళ్ళలో వేసుకొని తీసుకోవాలి. టీ మాత్రం మామూలుగానే ఉంది, నేను అందుగురించి తాగలేదు. 7:40 అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడే నల్గొండ రీచ్ అయిపోయాం. వందే భారత్ ట్రైన్ మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ కంఫర్ట్, ఆ ఫాస్ట్, మధ్య మధ్యలో స్పీడ్ తగ్గుతూ వెళ్తుంది. అంటే ఏదైనా చిన్న చిన్న స్టేషన్స్ కానీ అట్లాంటివి వచ్చినప్పుడు మధ్య మధ్యలో చిన్న స్పీడ్ తగ్గుతుంది, మళ్ళీ పికప్ అవుతుంది. ఇప్పుడు మాత్రం చూసారుగా 98 కిలోమీటర్ స్పీడ్తో ఉంది. మనకి టిఫిన్ వచ్చేసింది చూసారు ఫ్రెండ్. 8 దాటాక ఆ ప్రాంతంలో టిఫిన్ వచ్చేస్తుంది. మనకు ఉప్మా, వడ వచ్చింది ఫ్రెండ్. ఖీర్ కూడా ఇచ్చారు, సాంబారు ప్లస్ చట్నీ, చిన్న స్నాక్ ప్యాకెట్ ఒకటి, జ్యూస్ చిన్న బాక్స్ ఒకటి ఇచ్చారు. టిఫిన్ బాగుంది ఫ్రెండ్స్. వడ కూడా చాలా బాగుంది. సాంబార్ ఇంకా చాలా బాగుంది. ఇది మనకు సరిపోదు, కానీ ఏదో మనం బ్రేక్ఫాస్ట్ చేసాం అన్నదానికి మాత్రం ఇది సరిపెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు బయట చూస్తున్నది అంత ఎండుమిర్చి పొలాలు. మన చూపు ఎంతవరకు ఉంటో అంతవరకు తోటలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇంచుమించు గుంటూరు దగ్గర మిర్చి పండించే పొలాలు చాలా కంటిన్యూగా గుంటూరు దగ్గర నియర్ బై నుంచి మొత్తం గుంటూరు అంతా ఎండుమిర్చి ఉంది. మనకి లాంగ్ నుంచి మీకు కనిపించట్లేదు, కానీ దగ్గరికి వెళ్తే అక్కడ మీకు కనిపిస్తాయి చూడండి, రెడ్గా కనిపిస్తుంటాయి అంత ఎండుమిర్చి. నల్లపాడు జంక్షన్ అంట. గుంటూరుకు వచ్చేసాం. 9:45 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వందే భారత్ స్టాప్ ఉంది, ఆ స్టేషన్లో ఒక 1 minute అవుతుంది, మళ్ళీ బయలుదేరుతుంది.
మనం బాపట్ల స్టేషన్ కూడా దాటామండి. బాపట్ల స్టేషన్ నుంచి ఇక్కడ నియర్ బై మనకి సముద్రం దగ్గర ఉంటుందండి. ఇప్పుడన్నా మీరు వెళ్ళాలనుకుంటే ట్రై చేయండి బీచ్ కూడా. పోయింది ఒంగోలు పోయింది. అమ్ములు వాటర్ చూడు, ఇంత పెద్ద చెరువు. నెల్లూరు దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, బ్రిడ్జి పైన ఉన్నాం. అక్కడ దూరంగా కనిపిస్తుంది, అది పెన్నా బ్యారేజ్ అండి. చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు వాటర్ మనకి ఏం కనిపించట్లేదు, అసలు వాటర్ లేనట్టున్నాయి. నెల్లూరు కూడా దాటేసాం ఫ్రెండ్స్. నెల్లూరు దాటాక ఎందుకు వెదర్ మాత్రం టోటల్గా చేంజ్ అయింది. వెదర్ అంతా కూల్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు ఎండ లేనే లేదు, ఎండ అసలు కనిపించట్లేదు. అంటే మీరు చూస్తున్నారు కదా. యాక్చువల్లీ మీకు చెప్పలేదు కదా, తిరుపతికి వెళ్తున్నాం, కానీ మాకు ఇంకా దర్శనం టికెట్లు కన్ఫర్మ్ లేదు. యాక్చువల్లీ 300 రూపీస్ టికెట్ సెకండ్లో మిస్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు మేము తిరుపతికి వెళ్తున్నాం. అక్కడ టికెట్స్ దొరికితే మాత్రం దేవుడి దర్శనం చేసుకుంటాం, లేదంటే నెక్స్ట్ ఫర్దర్గా అరుణాచలం అనుకుంటున్నాం. 23వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు సర్వదర్శనం టికెట్లు లేవని చెప్పారు. ఓన్లీ వైకుంఠ ద్వారదర్శనం టికెట్లు దొరుకుతున్నాయని చెప్పారు. వైకుంఠ ద్వారదర్శనం టికెట్స్ దొరికితే మనకి తిరుపతి దర్శనం అవుతుంది. చూడాలి ఫ్రెండ్స్ తిరుపతి వెళ్ళాక. సో ఇప్పుడైతే ప్రయాణం మాత్రం దేవుని మీద భారం వేసేసి తిరుపతి అయితే వెళ్తున్నాం. ఇదిగో మాటల్లోనే మనం మాట్లాడుకుంటున్నాం. తిరుపతి వచ్చేసింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒక గంట తర్వాత మనకి టికెట్ విష్ణు నివాసంలో టికెట్స్ ఇచ్చారు. టికెట్ చూసాక తెలిసి సర్వదర్శనం కాదు, సర్వదర్శనం టికెట్లు లేవు, ఓన్లీ వైకుంఠ ద్వారదర్శనం టికెట్లు వేస్తున్నారు. అది కూడా మాకి 1వ తారీఖుకి. ఈరోజు యాక్చువల్లీ 24, మాకు 1వ తారీఖుకి దొరికింది. అంటే ఇంచుమించు 6 days ఫ్రెండ్స్. మధ్యలో చూడాలి 6 days అసలు ఎటు వెళ్తాము, ఎక్కడ ఉంటాము అనేది ఇంకేం తెలియదు. ఫ్యామిలీ మాత్రం అందరం వచ్చేసాం. ఫస్ట్ వరకు నెక్స్ట్ అయితే ఇప్పుడు అరుణాచలం అయితే వెళ్దాము. సో దాని తర్వాత అసలు ఎక్కడికి వెళ్తాం ఏంటనేది ఇంకా ప్లాన్ సరిగా అనుకోలేదు. మేమైతే మొత్తం ఇవి రెండే అనుకున్నాం. ఫస్ట్ చూడాలి అసలు ఫస్ట్ వరకు ఎలా అవుతుంది ఏంటనేది ఏం తెలియదు ఇంకా. సో అరుణాచలం వెళ్ళాక మీకు అరుణాచలం గురించి, గుడి గురించి ప్లస్ గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకొని మీకు విశేషాలు చెప్తాను ఫ్రెండ్స్.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ ఎంకరేజే నాకు మంచి వీడియోస్ చేయడానికి ఉత్సాహం వస్తుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓం నమో నారాయణాయ.